మాత్రీ నమః. అంబా శాంభవి అంటూ ఆదిపరాశక్తిని, ఆ అష్టాదశ శక్తిపీఠ వాసిని శ్రీదేవికి నమోస్తు అంటూ విశేషంగా ఈరోజు శరన్నవరాత్రుల్లో ఏదైతే శరదృతువులో ఈ శరన్నవరాత్రి వేడుక విశిష్టంగా శారదా నవరాత్రులయ్యాయో అటువంటి ఉపాసనా మాసంగా ఇది ఆశ్వీజ మాసం చాలా ఉత్తమమైనటువంటిది కనుక ఆ శారద చంద్ర చంద్రికా జ్యోత్స్నల యొక్క అనుగ్రహం అంబ నవాంబుజోజ్వల కరాంబుజ అంటూ ఆ జగదంబని వేడుకుంటూ మహేశ్వరి బ్రోవవే మధుర మీనాక్షి మహిత శక్తి కంచి కామాక్షి అనుకుంటూ కరుణించవే కాత్యాయని అనుకుంటూ ఆ అమ్మవారిని అనుగ్రహం కోసం ఈ రోజు 4వ రోజు శుద్ధ చవితి ఈ చతుర్దశ భువనాల యొక్క తేజం గనక చతుర్థ అవతారం అది కాత్యాయని. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ ఆ దేవిని ఆదిపరాశక్తిని మంగళదాయిగా కొలవడం. ఈరోజు కాత్యాయని అవతారంలో ఏదైతే మనకి ఆ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అనుగ్రహిస్తుందో నవవిధ రూపాల్లో నవవిధ శక్తుల యొక్క ఆ నవదుర్గల అలంకరణలో ఈరోజు కాత్యాయని అభయవరముద్రతోటి అనుగ్రహించాలనే ఆకాంక్ష. అందుకనే ఒక చేత కమలం ఆ ఎడమ చేతిలో, రెండవ చేతిలో కత్తితోటి ఆ భయాలని అన్నిటినీ కూడా పారదోలి అభయవర ముద్రగా ఓం కాత్యాయనాయ విద్మహి అంటే ఆ దేవి ఆ గౌరీ గిరిజ మనందరినీ కూడా కాపాడేటువంటి త్రిపుర దాక్షాయిని, ఆ ప్రణవనాథ తేజిని అక్కడ శ్రీశైలంలో ఆ భ్రమరాంబికాదేవి యొక్క అనుగ్రహానికి కూష్మాండ, ఆ కూష్మాండ రూపంలో నవదుర్గగా అనుగ్రహించేటువంటి విశేషం. ఏదైతే నిన్న మనం మాతాచ పార్వతీస అంటూ మనం ఆ సత్యరూప సర్వజ్ఞ అయినటువంటి ఆ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూదాకిల ఘోర భావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి అంటూ ఆ అన్నపూర్ణ కాశీపురాధీశ్వరిని భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ పూర్ణత్వం ఏదైతే ఉందో పూర్ణ శక్తిదాయినిగా అన్నపూర్ణి కొలిచినటువంటి నిన్న విశేషంలో అమ్మవారైతే అక్కడ మనకి చాలా చంద్రగంట రూపంలో భ్రమరాంబ కొలువైతే మనకి చాలా విశేషంగా ఈరోజు మనకి కాత్యాయని విద్మహి అంటూ ఆ కాత్యాయని దసరా శరన్నవరాత్రుల్లో 4వ రోజున కూష్మాండగా అక్కడ సృష్టికి మూలమైనటువంటి చిద్విలాసంతో నిర్వీకారంగా కూష్మాండాకారంగా వ్యవహరించేటువంటి ఆమె అష్టభుజి కూష్మాండం. ఇక్కడ ఈ కాత్యాయని చతుర్భుజగా సింహవాహినిగా ఉంటే అష్టభుజిగా కూష్మాండ విల్లు బాణాలు పద్మంతో అమృత కలశంతో చక్రంతో గద రుద్రాక్షమాల ధరించి చాలా విశిష్టంగా అనుగ్రహించేటువంటి అమ్మ. ఆ శారద నవరాత్రుల యొక్క శరజ్యోత్స్న వెన్నెల అనుగ్రహాన్ని అందరికీ ఆయురారోగ్యాలుగా అందించాలనేటువంటి ఆకాంక్ష కనుక ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపంగా అన్నపూర్ణని మనం కొలిస్తే ఈరోజు ఈ కాత్యాయనిని కార్యసిద్ధి కోసం శుద్ధ చిత్త శాంతి కోసం ప్రకృతిదేవి ఆదిదేవి నమః అంటూ ఈ ఉర్వీ సర్వజయోస్వరి అయినటువంటి ఆ జయకరి మాతా కృపాసాగరి అంటూ ఆ అమ్మని కొలిస్తే అందరికీ కూడా అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ శక్తిమయి దేవిని భవరోగ పాప నివృత్తి చేయు జనచేతనా కర్మ ముక్తి చూపగా మా వెంట ఉండి మము బ్రోవవే దేవి అంటూ సద్గమయ వేదజ్ఞానముగా సద్గురుల పాదమే ధ్యానముగా త్రిగుణాతీత త్రికాల ఆ విజ్ఞతల కోసం త్రిశక్తి స్వరూపమైనటువంటి ఆ త్రినేత్రి ఆ త్రిభువన జ్యోతిని ఆ త్రిపురేశ్వరిని కొలుస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ మ్యాన్ రోబో.